హెచ్చర్ల వాసులు మహానాడికి సైకిల్ యాత్ర చేరినారు. అయితే దీనిపైన కూడా మరి సమాచారం అందించిన హెచ్చర్ల వాసులు మనతో పడినారు. ప్రధానంగా ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మీరు సైకిల్ యాత్ర చేపట్టడం కూడా జరిగింది. మీరు ఎక్కడ అవమానింపబడ్డారు, అవమానింపబడిన చోటే మరలా మీరు దానికి సన్మానించుకుని ఎలా రాగలుగుతారు? మేము గత 2023 అక్టోబర్ నెలలో సైకిల్ యాత్ర ప్రారంభించామండి. చంద్రబాబు గారు అరెస్టుని ఖండిస్తూ అప్పట్లో శ్రీకాకుళం నుంచి కుప్పం యాత్ర వరకు సైకిల్ యాత్ర చేయాలని ఒక మా సంకల్పంతో సైకిల్ యాత్ర ప్రారంభించామండి. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడ ఇబ్బంది జరగలేదు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనుచరులు సెంగలపు సూరి వచ్చి మా జెండాలు తీసి మా స్వక్కాలు ఇప్పి నాతో పాటు వచ్చిన 5 సభ్యులు ఇబ్బంది పెట్టి నన్ను కూడా ఇబ్బంది పెట్టి కాలుతో తొక్కి మా పార్టీని, మా అధినాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ కూడా నన్ను అసలు లేనిపోయిన బూతులు తిట్టి మా పార్టీని అసలు చాలా కించపరిచే విధంగా మాట్లాడారు సార్. మామూలు కోసం చాలా కించపరిచే విధంగా మాట్లాడారండి. కానీ మళ్ళీ మా పార్టీ వస్తుంది ఇదే ప్లేస్లో మా ఎంపీ గారు జెండా పాతి మళ్ళీ అదే కార్యక్రమాన్ని మళ్ళీ ఇక్కడికి మహానాడికి విజయవంతం చేసామండి.